హలో గైస్, నేనైతే షార్ట్ వీడియోతో చేశాను. ఇవాళ అయితే మనమైతే మునక్కాయ పులుసు చేయాలనుకొని టమాటో ఎర్రగడ్డలు అన్నీ కట్ చేసుకునేసాను. కట్ చేసిన తర్వాత పొయ్యి మీద అయితే మనం అయితే దబర అయితే పెట్టుకుని దబరలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కలిపెట్టుకుని తర్వాత టమాటో ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం అదైతే వేసుకుంటాము. వేసుకున్న తర్వాత అయితే పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి అయితే వేసుకుంటాము. అవి వేసుకున్న తర్వాత అయితే మనం అయితే మునక్కాయలు కట్ చేసుకున్నాం కదా, మునక్కాయలు కూడా దాంట్లో వేసేసేయాలి. ఇప్పుడైతే మునక్కాయలు అయితే నేను వేస్తున్నాను. మునక్కాయలు వేసిన తర్వాత అయితే మనం అయితే బాగా కలిపెట్టేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి చింతపండు పులుసు. ఆ చింతపండు పులుసు కలుసుకున్న తర్వాత దాంట్లో పోసేయాలి. దాంట్లో పోసిన తర్వాత అదైతే ఒక టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. ఆ వాటర్ పోసిన తర్వాత మనం బాగా కలిపెట్టేసి అలా ఉంచేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అలా ఉంచిన తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకున్న తర్వాత అదైతే ఉడుకుతూ ఉంది. మీకు ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్లో ఉన్నది చూడండి. మీకు ఈ ఛానల్